అబ్బా! ఎంత స్వీట్‌గా ఉంది. మినీ గులాబ్ జామున్ అంటే ఇలా ఉండాలనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల. ఈరోజైతే మినీ గులాబ్ జామున్ అయితే చేస్తున్నామండి. గులాబ్ జామున్ బ్యాటర్ లేకుండా అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనం షుగర్ సిరప్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక కప్ షుగర్ తీసుకొని హాఫ్ కప్ నీళ్ళు అయితే యాడ్ చేసుకొని దాంట్లో ఇలాచి పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని గులాబ్ జామున్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగే మనం సిరప్ని కూడా ఇలాగే మిక్స్ చేయాలి. గులాబ్ జామున్ సిరప్ లాగా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం సేపు మరగాలి వాటర్ బాగా. ఆ ఇలాచి పౌడర్ ఫ్లేవర్ మొత్తం దాంట్లో బాగా పోవాలి ఆ సిరప్లోనే. అప్పుడే మనకి ఆ టేస్ట్ కూడా వస్తుంది అనమాట. అప్పుడు కోసం 5 నిమిషాలు అయితే మరగనిద్దాం. దాని తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకోవాలి. దాంట్లో ఒక మిల్క్ పౌడర్ వేసుకోవాలి. నేనైతే కప్ మిల్క్ పౌడర్ అయితే తీసేసుకున్నాను. దాంట్లో చిటికెడు సోడా ఉప్పు అయితే నేను యాడ్ చేశానండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే నేను నెయ్యి అయితే తీసుకుంటున్నానండి. ఒక కప్పు మిల్క్ పౌడర్కి 2 చిన్న స్పూన్స్ మైదా అయితే నేను తీసేసుకున్నానండి. 2 స్పూన్స్ మాత్రమే, ఎక్కువ తీసుకోకూడదు. మైదా వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసేసుకోవాలి. దాని తర్వాత ఒక ఎగ్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక ఎగ్ అయితే దీంట్లో వేసేసి కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఇందాక ఫస్ట్ అందుకే మనం మైదా వేయంగానే మిల్క్ పౌడర్కి మైదాకి అండ్ ఘీ వేసాం కదా, ఈ 3 బాగా కలిపేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. దాని తర్వాతే మనం ఎగ్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. మొత్తం మిక్స్ చేయడం వల్ల మనకి ఎగ్ కానీ మిల్క్ పౌడర్ వేసాం కదా, మొత్తం బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇలా బాగా రొట్టె పిండిలాగా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి గులాబ్ జామున్ అనిపిస్తుంది. అప్పుడు గులాబ్ జామున్ పౌడర్ అయితే మన దగ్గర ఉండదు. ఇలా చేసుకుంటే గులాబ్ జామున్ కూడా మనకి సరిపోదండి, అంత బాగుంటుంది అనమాట. మిల్క్ పౌడర్ కానీ ఇది మొత్తం బాగా బాగుంటుంది. మనం హాట్ వాటర్ అయితే ఇక్కడ మనం యూజ్ చేయట్లేదండి. ఇక్కడ కాచి చల్లార్చిన పాలు మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ పాలు కూడా పట్టవు, ఎక్కువ నీళ్ళు కూడా పట్టవండి. చూసి వేసుకోవాలి. లేకపోతే మనం ఒక చిటికెడు ఎక్కువైనా అది జారుగా అయిపోతుంది అనమాట. చూసి రొట్టె పిండిలా కలిపేసుకొని గులాబ్ జామున్ బ్యాటర్లా కలిపేసుకోండి. ఇప్పుడు చిన్న లుండల్లా చేసుకోవాలి. పెద్ద అసలు చేయకూడదండి, చిన్నవి మాత్రమే చేసుకోవాలి. అప్పుడే మనకి మినీ గులాబ్ జామున్ అనేది రెడీ అవుతుంది. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని చిన్నవిగా నేను చూడాలి. మీకు పెద్దవిగా అనిపించవచ్చు, అవి చిన్నవిగానే ఉన్నాయని నేను జూమ్ చేశాను అనమాట. చూసారా, ఈ విధంగా అన్నీ అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ చేసేసుకున్నామండి. ఆయిల్లో ఇప్పుడు అంతా హీట్ అయ్యి ఉండకూడదు, అంతా చల్లగా ఉండకూడదు. ఆయిల్ అనేది మనకి అంటే మీడియం హీట్లో ఉంటేనే అప్పుడు మనం గులాబ్ జామున్ అనేది వేయాలి. చూసారా, అంత హీట్ అయి ఉంటే మనకి పై లేయర్ మాత్రమే మనకు కాలిపోతుంది, లోపల మనకు ఉడకదు. కాబట్టి మనం స్లో ఫ్లేమ్లోనే మనం ఓపికగా చేసుకుంటే మినీ గులాబ్ జామున్ అనేది మాకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం వేసిన వెంటనే మనం కలపకూడదు. కలిపితే మనకి ఒకదానికి ఒకటి తగిలి విడిపోతాయి అన్నమాట. బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అస్సలు కలపకూడదు. వేసిన వెంటనే 5 నిమిషాలు మాత్రమే మనం కలపాలండి. ఇలా నేనైతే అన్నీ వేసేసుకుంటున్నానండి. కొంచెం చిన్నగా అన్నీ ఒకదాని తర్వాత చిన్నగా వదులుతున్నాను. ఒకేసారి కూడా వేయకూడదు. ఒకేసారి వేయడం వల్ల మనం కలపలేము, దట్టు అది చిదురైపోతాయి అన్నమాట. అందుకని నెమ్మదిగా వేసేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి వరకు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై అయితే మనం చేయనిద్దాము. ఓకేనా అండి?
ఇప్పుడైతే గోల్డ్ కలర్లో అయితే వచ్చేసాయండి. ఇప్పుడు బయటికి అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందాక మనం షుగర్ సిరప్ అయితే మనం రెడీ చేసేసుకున్నాం, పెట్టేసుకున్నామండి. ఆ సిరప్ కూడా మనకు జిగేట్గా రావాలి. అండ్ నా స్కిప్ అయితే మిస్ అయిపోయింది, అందుకే ఈ స్కిప్ కూడా నేను పెట్టలేకపోయాను. అందుకని ఇప్పుడు ఆ వేడిగా ఉన్నప్పుడు ఆ సిరప్లో గోరువెచ్చగా ఉన్న సిరప్లను మాత్రమే మనం యాడ్ చేయాలి. లేకపోతే మనకి ఆ బౌల్స్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో పీల్చామన్నమాట. ఓకేనా, గోరువెచ్చగా ఉంటేనే ఇది హీట్గా ఉంటాయి కాబట్టి మనం ఆ టైంలోనే వేస్తేనే పర్ఫెక్ట్గా అనేది రెడీ అవుతుంది. ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అసలు ఇన్స్టెంట్ గులాబ్ జామ్ అనే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. గులాబ్ జామ్ బ్యాటర్ కూడా దీనికి ముందుకు సరిపోదు అనమాట, అంత బాగుంటుంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు అందించండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. బాయ్ బాయ్.